శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమశర్మను. మరి గోచారరీత్యా మరి ఈ యొక్క కుంభరాశి వారికి ఆగస్ట్ నెల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క ఆగస్ట్ నెలలో ఈ యొక్క కుంభరాశి వారికి మరి అంత అనుకూలమైన నెలగా లేదు ఈ నెల. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువర్గం వారి నుంచి కూడా వీరికి సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. కానీ మిత్రుల ద్వారా, బయట వ్యక్తుల ద్వారా కొన్ని ఇబ్బందులనేవి కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో వీరికి ఆదాయం బాగుంటుంది. ఖర్చు కూడా మరి ఎక్కువగానే కనిపిస్తుంది. మరి బయట వ్యక్తుల ద్వారా కొన్ని ఇబ్బందులైతే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు కొన్ని తొందరగా పూర్తి చేసుకుంటారు. కొంతమేర ధనం అనేది కూడా ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వ్యవహారికంగా అయితే మీకు అంత అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ఏవైనా మరి ఇల్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ మీరు కొన్ని బయట వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం మోసపూరితమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే బాగా ఎదురొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్నేహితుల వల్ల, బయట వ్యక్తుల వల్ల కొన్ని ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు గతంలో ఏవైనా ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ యొక్క ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు అనేవి ఈ నెలలో చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాలలో మరి మీరు మధ్యవర్తిత్వం ఉండకుండా ఉంటే చాలా మంచిది. మధ్యవర్తిగా ఉండి ఏవైనా సంతకాలు కానీ ఏవైనా పెడితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో మాట పెరిగి బయట వ్యక్తులతో గొడవలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెల. ఇక ఈ నెలలో వీరికి గృహంలో వివాహ శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా తీర్థయాత్రల ప్రయాణం చేయడం వల్ల కొన్ని దైవ కార్య సంబంధిత పూజలు చేసుకోవడం వల్ల వీరికి కొంత మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ నెలలో వీరు ఎక్కువగా దైవారాధన చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ఇక ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. మీ వ్యాపారం అంతా కూడా ఈ నెల లాభదాయకంగా అయితే ఉండదు. ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులకి అంత అనుకూలమైన నెలగా లేదు. కొంచెం వ్యాపార సంస్థల్లో కొంతమంది చేతివాట ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క జాయింట్ వ్యాపారస్తులకు కూడా మరి విడిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు కూడా తొందరగా పూర్తి చేసుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో వారు మిమ్మల్ని కొన్ని ఇబ్బందులు గురి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా ట్రాన్స్ఫర్ విషయంలో వారితో చర్చించకుండా ఉంటేనే చాలా మంచిది. ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి జాబుల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదు. కాబట్టి ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆ యొక్క నిర్ణీత సమయానికంటే ముందుగా వెళ్తే చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మరి కుంభరాశిలో ఉన్నటువంటి మరి చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా మరి గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఏవైనా ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి అంత అనుకూలమైన నెలగా లేదు ఈ నెల. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెల అంతగా బాగాలేదనే చెప్పాలి. తగు జాగ్రత్తగా ఉండండి. మాట పెరిగి బయట వ్యక్తులతో కొన్ని గొడవలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధనం అనేది వస్తుంది. ఖర్చు కూడా ఉన్నా ఆ యొక్క ధనం వచ్చిన ధనంతో ఆ యొక్క ఖర్చులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అయితే కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. గృహంలో వివాహ శుభకార్యాలు, అదేవిధంగా ఎక్కువగా దైవారాధన సంబంధించి కార్యక్రమాలు చేసుకుంటే
మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లభిస్తుంది. కొన్ని విషయాల్లో కొన్ని పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. ఇక ఈ నెలలో వీరికి మరి అనుకూలమైన రోజులుగా మరి 4వ తారీఖు, 6వ తారీఖు, 13వ తారీఖు, 16వ తారీఖు, 20వ తారీఖు, 24వ తారీఖు, 31వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక ఈ నెలలో వీరికి మరి ప్రతికూలమైన రోజులుగా 1వ తారీఖు, 8వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు, 18వ తారీఖు, 22వ తారీఖు, మరి 26వ తారీఖు, 29వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గాని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.